బండి సాయి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫోను అది తన ఫోన్ కాదని బాధితురాల కుటుంబం చెప్తున్నారట. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారట. బండి సాయి భగీరథ్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫోను అది తనది కాదు, కొత్త ఫోన్ ఇచ్చిండు, వేరేటోళ్ళ ఫోన్ తెచ్చి ఇచ్చిండు, అది భగీరథ్ ఫోన్లో కాదు, భగీరథ్ ఫోన్ మాకు తెలుసు అని చెప్పి బాధితురాల కుటుంబ సభ్యులు చెప్తున్నారట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడాడో ఫస్ట్ ఈ వీడియో వినండి, మీకు క్లారిటీ వస్తుంది, ఒకసారి చూడండి. ఆయన చూపించిన మొబైల్ ఫోన్ అది మీడియాలో వచ్చిన మొబైల్ ఫోనే, మేము చూసింది మీడియాలో వచ్చిందే, ఎందుకంటే మీ పోలీస్ అధికారులు చెప్పడం లేదు. ఆయన మీకు సరెండర్ చేసిన మొబైల్ ఫోన్ ఆ మొబైల్ ఫోన్ ఆయనది కాదు అని బాధితురాలు వాళ్ళ కుటుంబం అంటా ఉన్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? దాంట్లో సిమ్ కార్డు లేదు అని ఇంకొక న్యూస్ వచ్చింది, దానికి మీ ఆన్సర్ ఏంటి? మీరు ఏం చెప్తారు దానికి? విన్నారు కదా, బండి సాయి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫోన్ తనది కాదట. మరి భగీరథ్ ఫోన్ ఎక్కడ? భగీరథ్ ఫోన్ పోలీసులకు దొరికితే మొత్తం నిజ నిజాలు బయటకు వస్తాయి. భగీరథ్ ఆ అమ్మాయికి ఎన్నిసార్లు మెసేజ్ పెట్టిండు? భగీరథ్ ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు తీసినా తీయలేదా? భగీరథ్కి సపోర్టివ్గా వీడియోలు చేసినటువంటి వ్యక్తులకు భగీరథే ఫోటోలు వీడియోలు పంపించి వీడియోలు చేయమని చెప్పిండా లేదా? భగీరథ్ ఫోన్లోకి వెళ్ళే ఆ బాధితురాలకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు పోయినాయా లేదా? ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. భగీరథ్ ఆ అమ్మాయికి 30,000 రూపాయలు 20,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా లేదా? ట్రాన్సాక్షన్ కూడా చెక్ చేయాలి. ఆ తర్వాత భగీరథ్కి సంబంధించిన కాల్ డేటా మొత్తం తీయాలి, సిడిఆర్ చెక్ చేయాలి. భగీరథ్ ఎన్నిసార్లు అమ్మాయితో మాట్లాడిండు, భగీరథ్ ఇంకెంతమందితో మాట్లాడిండు, భగీరథ్ ఇంకెవరెవరిని ఇబ్బంది పెట్టిండు, ఏం కథ అనేది మొత్తం డేటా తెరపైకి వస్తుంది. అసలు భగీరథ్ ఫోనే కాదు అని చెప్పి ఇప్పుడు పెద్ద చర్చ. మరి భగీరథ్ ఫోన్ ఏడమాయమైంది? పోలీసులు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఇప్పుడు పోలీసులు ఏమో భగీరథ్ కస్టడీకి కావాలని చెప్పి కోరిరట. మరి కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తారు ఏం కథ అనేది తెలియదు. మరి కస్టడీ కోరిన తర్వాత, కస్టడీకి వచ్చిన తర్వాత మరి భగీరథ్ ఫోన్ని ఎక్కడ పెట్టినావు ఏం కథ అని చెప్పి అడిగేటటువంటి కార్యక్రమం చేస్తారా? అసలు రకరకాల క్వశ్చన్ మార్క్ తెరపైకి వస్తున్నాయి కదా. బండి సాయి భగీరథ్ ఫోను ఏడబెట్టిండు. పోలీసులు ఏమో భగీరథ్ ఫోన్లో ఏం లేదు, ఏ డేటా లేదు, మొత్తం ఫోన్ అంతా కొత్తగా ఉన్నది, కొలాప్స్ అయిపోయింది డేటా, ఆ డేటాని మేము రిట్రై చేస్తున్నాం, ఆ డేటాని మేము మొత్తం కూడా బ్యాకప్ చేస్తున్నాం, ఆ డేటాని మేము తీస్తాం అంటున్నారు. ఐఫోన్లో అంత ఈజీగా డేటా రాదట. భగీరథ్ నిజంగానే ఆయన ఫోన్ ఇచ్చినా కూడా ఐఫోన్లో ఒకసారి డేటా కొలాప్ చేస్తే మళ్ళీ డేటా అంత ఈజీగా రాదు అనేది వినబడుతున్న చర్చ. అంత ఈజీగా ఫోన్లో డేటా ఉండదు ఐఫోన్లో అనేది వినబడుతున్న అంశం. ఐఫోన్లో ఐక్లూడ్ లాక్ మర్చిపోతేనే ఫోన్ పడేస్తాం. అంత సెన్సిటివ్ ఐఫోన్, అంత ఫుల్ సెక్యూర్డ్ ఉంటుంది ఐఫోన్. అంత ఈజీగా ఐఫోన్ వాడు నేను ఏడబడతాడా గెలుతా డేటా పెడతా అంటే వాడు ఇయ్యడు, పర్మిషన్ ఇయ్యడు.